కొబ్బరిగా కొట్టాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన గ్రామ నూతనంగా ఏర్పడిన కార్యదర్శి గారు వచ్చేసి ఒక కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. క్లాప్స్ క్లాప్స్. గ్రామ డీలర్ గారు కందిక ఐలయ్య గారు, అదేవిధంగా మా కాలనీ వాసి పెద్దలు కందిక యాగయ్య గారు వచ్చేసి కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి 135వ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా గుండెంగ గ్రామంలో ఏర్పాటు చేసిన యూత్ అంబేద్కర్ యువన సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు కాకుండా ఇంకా సేవా కార్యక్రమాలు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. సభను ఉద్దేశించి మాజీ ఎంపీటీసీ వర్యులు, ఎంపీపీ వర్యులు, మాజీ ఎంపీపీ వర్యులు బోడ కిషన్ నాయక్ గారు తన అమూల్య సందేశాన్ని ఇవ్వాలని కోరుచున్నాం. ఈనాటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గుండెంగా అంబేద్కర్ యూత్ అసోసియేషన్ సభ్యులకు, అలాగే నా తోటి మిత్రులకు, గ్రామ సెక్రటరీకి, వార్డు సభ్యులకు, యువజన సంఘ సభ్యులకు అందరికీ పేరు పేరున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఈరోజు మనం బడుగు బలైన వర్గాలం రోడ్డు మీదకి వచ్చి మనం ఈరోజు ఈ విధంగా చదువుకుంటాను, ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నామంటే కారణం ఈరోజు మన మహనీయుడు మనకు కల్పించిన ప్రత్యేకత వల్లే మనం ఈరోజు ఈ విధంగా జీవనం సాగిస్తూ ఉన్నాం. పనే లేకపోతే మనకు నిలువ నీడ కూడా దొరికేది కాదు. ఎందుకంటే అగ్రవర్ణాలు ఏ విధంగా మనకు అణచివేస్తారనేది మనం ఈ రోజు వరకు కూడా చూస్తూ ఉన్నాం. ఆ మహనీయుడి వల్లనే మనం ఈరోజు ఒక పదవులు కావచ్చు, చదువులు కావచ్చు, మనం ఉన్నతమైన విద్యను అభ్యసించే విషయం కావచ్చు, ఏది చేసినా కూడా అంబేద్కర్ యొక్క పుణ్యమే అని చెప్పేసి మనం భావించాలి. మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఎందుకంటే ఆయన ప్రపంచానికే దిక్సూచి. ఇవాళ యావత్ భారతదేశం కాకుండా ప్రపంచంలో నలుమూలలో ఎక్కడ పోయినా కూడా అంబేద్కర్ యొక్క సేవలు, ఆయన రాసిన
రాజ్యాంగం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేసే విధంగా మన భారత రాజ్యాంగం ఉందని చెప్పేసి కిరావిస్తూ ఉంటారు ప్రపంచ దేశాల పార్లమెంట్లలో కూడా. అంటే అది మనకు ఆయన ఆ రోజు ఏ రోజైతే కష్టపడి చేసినందుకు మనం ఈరోజు గర్వించదగ్గ విషయం. వాస్తవానికి ఈ యొక్క అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఈ ఒక్క రోజే, అంటే మనం అంబేద్కర్ జయంతి రోజు మాత్రమే కాకుండా అంబేద్కర్ యొక్క పేరు మీద మనం వివిధ రకాల స్వచ్ఛత కార్యక్రమాలు కావచ్చు, ఒక సంస్థ, ఒక సేవా ట్రస్టులు కానీ ఏర్పాటు చేసుకొని మనం కూడా మనకు చేతైన విధంగా మనలో ఉన్న మన బడుగు బలహీన వర్గాలకు కూడా కొద్దో గొప్ప సాయం చేసి వాళ్ళకు కూడా మనం మనం ఇంకా అక్కడ చేసుకొని వాళ్ళకు కూడా మనం అండగా నిలిస్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క సూచన. అలాగే యువజన సంఘ సభ్యులు సొంతంగా ఎవరి దగ్గర రూపాయి అడగకుండా వాళ్ళ జేబుల నుంచి వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులతో ఈ విగ్రహాన్ని పెట్టారంటే అది నేను ఎప్పుడు కూడా మరవలేని విషయం ఇది. ఎందుకంటే ఇవాళ రేపు యువత ఎట్లా ఉన్నదంటే 10 రూపాయలు ఉన్నది అంటే సినిమాలకో షికార్లకో జలసాలకో ఉపయోగించుకునే పద్ధతి ఉన్నది. కానీ మన యువజన సంఘ సభ్యులు మాత్రం వాళ్ళు కష్టపడి సంపాదించి ఈ యొక్క విగ్రహాన్ని నిలిపి ఈ యొక్క అంటే అంబేద్కర్ యొక్క ప్రతిరూపాన్ని ఇక్కడ పెట్టినందుకు వాళ్ళకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరొకసారి అంబేద్కర్ జయంతి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నగారు. అంబేద్కర్ ఒక వర్గానికే కాదు, ప్రపంచంలో అన్ని వర్గాల వారికి దిక్సూచి. గాంధీ జయంతి అంటే ఓన్లీ మన భారతదేశంలోనే ఉంటుంది. ఆ రోజు హాలిడే, అక్టోబర్ 2. ఏప్రిల్ 14వ తారీఖు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిట్లలో ఈ రోజు సెలవు దినం. ఎందుకు అంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అక్కడ మన భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో పాటిస్తున్నది. కాబట్టి అంతని మహానీయునికి తప్పకుండా ఈసొంటి కార్యక్రమాలు కాకుండా యూత్ పిల్లలు కొంచెము మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నూతనంగా మన గ్రామ పంచాయతీకి కార్యదర్శిగా వచ్చినటువంటి సార్ గారిని మాట్లాడాల్సిందిగా కూర్చుంది. అధ్యక్షత వహించిన గ్రామ కమిటీ వాళ్ళు మరి పేరున కృతజ్ఞతలు తెలుపుతూ అంబేద్కర్ గారి 135వ వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ పేరున కృతజ్ఞతలు చెప్తూ ఇచ్చిన అవకాశాన్ని అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. అదేవిధంగా కందిక రాజు గారు ఈరోజు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కందిక రామ్ మరియు సభ్యులు వీరందరి ఆధ్వర్యంలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని 135వ జయంతిని జరుపుకోవడం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి. తను రాసినటువంటి రాజ్యాంగము ప్రపంచంలోనే అత్యంత విలువైనది. అంబేద్కర్ గారి చరిత్ర గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు. అలాగే అతను రాసినటువంటి రాజ్యాంగాన్ని మన ఒక దేశమే కాకుండా ఇతర దేశాలలో కూడా ఐర్లాండ్, ఐరిష్, అమెరికా ఒక 17 దేశాలు కూడా మన రాజ్యాంగాన్ని అవలంబిస్తున్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి ఆర్టికల్స్లో రాజ్యాంగాన్ని వాళ్ళు పొందుపరుచుకొని వాళ్ళు ప్రతి ఆర్టికల్స్ను ఉపయోగిస్తున్నారంటే మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పతనం ఏంటో మనకి ఇప్పుడు తెలుస్తున్నది.
ఆ విధంగానే మన అంబేద్కర్ గారు ఈ రోజు లేకుంటే మనం ఈ స్థానంలో ఈ రోడ్డు మీదకి వచ్చి నిలబడి ఇది మాట్లాడేటువంటి వాక్ స్వాతంత్రం కానీ నిలబడేటువంటి స్వాతంత్రం కానీ లౌకిక రాజ్యంలో నివసించేటువంటి ఇవి కానీ సమాజంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు కానీ వీటిని మనం ఏమి చేయలేకపోదు. కేవలము అది ఈరోజు ఈ స్థానంలో బడుగు బలహీన వర్గాలు వాళ్ళ అభ్యున్నతి ఉన్నారు అనంటే కేవలము అంబేద్కర్ గారి దయ వల్లనే. మనం అతను అహోరాత్రులు శ్రమించి కష్టించి భారత రాజ్యాంగాన్ని రాసింది కాబట్టి మనం ఈరోజు ఈ స్థానంలో ఉండడానికి చాలా గర్వపడుతున్నాం. కాబట్టి అని గర్వపడుతున్నాం. అలాగే మన భారతదేశంలోనే కాదు ఎక్కడ కూడా చూసినా ఏ దేశంలో చూసినా ప్రపంచ మేధావిగా ఒప్పుకున్నారంటే మన యొక్క అంబేద్కర్ చరిత్ర అనేది ఎంత గొప్ప విషయమో మనము తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది. అటువంటి మహనీయులు ఒక పండుగలను వేడుకలా చేసుకోవాలి. ఆ విధంగానే మన అధ్యక్షులు రామ్ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపి ఈ ఒక్కరోజే కాకుండా ఇటువంటిని స్మరించుకుంటూ అతని అడుగుజాడల్లో ఆశయాలను సాధించి అంబేద్కర్ ఆశయాలలో ఉండి మనం కూడా ముందస్తులో ఉండాలని, ఉన్నత శిఖరాలను పదవులలో కూడా అధిరోహించాలని, అలాగే చదువుతో పాటు అన్ని రంగాలలో ముందుకు రావాలని ఆశిస్తూ మీ యొక్క యువతకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు ఒక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజు, మంచి సందేశం ఇచ్చినావు. అదేవిధంగా ఉప సర్పంచ్ మంజుల గారు, దూలత్ మంజుల గారు వచ్చి అంబేద్కర్ ఫోటోకి పూలమాల వేయాలని కూర్చుంది. కొబ్బరికాయ కొట్టాల్సిందే కోరుతున్నాను. క్లాప్స్. అంబేద్కర్ యువజన సంఘ ముఖ్య సలహాదారుడు కందిక రమేష్ గారు, కందిక అశోక్ గారు, అలాగే కందిక కృష్ణ గారు, శంకర్ గారు, రాజు గారు, దామోదర్ గారు, సురేష్ గారు ప్రతి ఒక్కరు వచ్చి కొబ్బరి కోరుతున్నాం. రమేష్ బాబు కానీ క్లాప్స్ క్లాప్స్. జై భీమ్. జై భీమ్. కందిక కృష్ణ గారు. ముడ్డి తప్ప ముఖం పడుతుంది అన్నట్టు. చందు బాబాయ్ వార్డ్ మెంబర్. అశోక్ కందిక అశోక్ గారిని కొబ్బరికాయ కొట్టారు. కందిక సురేష్ గారు కొబ్బరికాయ కొట్టాల్సిందే కూర్చొని. క్లాప్స్ క్లాప్స్. ఇళ్ళన్నీ పోతున్నాయి కదా అలా వేయాల. కందిక శంకర్ గారిని తర్వాత కందిక రాజు గారిని కొబ్బరికాయ కొట్టాల్సిందే కోరుతున్నాము.
తర్వాత కందిక దామోదర్ గారు కొబ్బరికాయ కొట్టాల్సిందే కోరుతున్నాము. ఉన్నాయి ఇంకున్నాయి సరిపోతాయి అవి. మైదాన్ రావి, అరే మైదాన్ రావి ఇన్నే ఉన్నాడా? గుండెంగా ముఖ్య అతిథులు, మాజీ గుండెంగా వాసులు మైదం రాములు గారు బెంగళూరు ప్రవక్త కొబ్బరికాయ కొట్టాల్సిందే కోరుతున్నాం. అంబేద్కర్ మైదాన్ రావి గారిని వచ్చి వేదిక మీద ఆయన అమోఘమైన మాటల్ని మా అందరితో పంచుకోవాలని కోరుతున్నాను. అలాగే ఈ సభను ఉద్దేశించి అధ్యక్షత వహించాల్సిందిగా కందిక రమేష్ గారిని కోరుచున్నాము.